ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటుకురా ఓ కొందో వెయ్యో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపేరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా Thank you. Welcome to Express Raja. ఆహా కలకల్లాడుతుంది మా షో. ఏంటి విషయాలు? ఆల్ హ్యాపీస్? సూపర్ రా. ఇప్పుడు మాట్లాడుకుందాం. నా పేరు భాగ్యశ్రీ. సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. హ్యాపీ హోలీ. చెప్పండి. నా డ్రీమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రదీప్ బావా. ఏమొచ్చింది? నేను రోజు మార్నింగ్ లేసి ఇంట్లో పని చేస్తున్నట్టు వంట చేస్తున్నట్టు ఇవన్నీ కల్లో వస్తుంటే భయం వేస్తుంది. నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. కాంపిటీషన్ నిజమైపోతే అలాంటివి చేయకున్నా. అదే భయం వేస్తుంది ప్రదీప్. నాకు కూడా అంతే. పాస్ అయిపోయినట్టు, కాలేజ్ ఫస్ట్ వచ్చినట్టు. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. కింద పైన ఓపో ప్రదీప్ అన్న తోపు. మై సెల్ఫ్ భార్గవ్. నాకు నిన్న కళ వచ్చిందన్న ఒకటి. ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి కోహినూర్ వజ్రంతో సెల్ఫీ తీసుకుని వచ్చినట్టు కళ వచ్చింది. పిచ్చోడా, కాసేపు ఆగుంటే అదే తెచ్చుకోవచ్చు కదా. నేను అదే అనుకున్నా అన్న, లెగ్స్ చూసి అంతలో తీసుకుందామని తీసుకుని వచ్చినా అన్న, లెగ్స్ చూసేసరికి లేదు. కాలేజ్ టైం అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. రోజు కళ్ళలోకి వస్తూ. మీ పేరు? లావణ్య. లావణ్య, చెప్పండి. రోజు నా కళ్ళలోకి వస్తూ నాతో సెల్ఫీ దిగినట్టు, నాతో నేను తినే వంట చేస్తారు. ఓ నో. ఎవరు వస్తారు? నేనా? ఎప్పుడు? రోజు. నిన్న లేదే, షూటింగ్ లో ఉండే నేను. ఈసారి రాకుండా జాగ్రత్త పడతానమ్మా. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు గణేష్. ఇది ఎన్నోసారి ఎక్స్ప్రెస్ రాజా రావడం? ఒకటేసారి అన్న. ఒకటోసారా? ఓకే, చెప్పండి. నేను మా మేడం మీద అనుకున్నప్పుడు నాకు చిన్న కళ వచ్చిందన్న. స్పైడర్ మ్యాన్ లాగా ఇలా అంటే జిగురు వస్తుందన్న. జిగురు వేసుకుంటూ కింద పడిపోయినా అన్న. లేచి చూసే లోపు మంచం మీద ఉన్నా. నువ్వు ఈసారి సూపర్ మ్యాన్ ట్రై చేయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈజీగా ఉండి టవల్ ఆరేసుకుంటాడు వెనక పైన వేసుకుంటాడు. అది అద్దరిపోద్ది ఆ లుక్ అయితే. ఓకే అన్న. ఈసారి అడిగాను చెప్పు. మై నేమ్ ఇస్ ధనలక్ష్మి. చెప్పు ధనలక్ష్మి. నాకు ఒక కళ వచ్చింది. నేను ప్రపంచంలో అందరికన్నా అత్యంత ధనవంతురాలని. నా చుట్టూ ఉన్న, నేను ఏ పని చేయకుండా నా చుట్టూ అందరు పని వాళ్ళే. ఎలా అంటే నా తిండి కూడా వాళ్ళే తింటున్నారు ప్రదీప్. అందుకే బోర్ కొట్టి నీ కోసం వచ్చేసా. అవును నాన్న, ఇప్పుడు నిన్ను కూడా తినేవట్లే. అంతే ధనవంతులు అంటే మన తిని మనం తినట్లే. ఇంకోటి అంట, నోట్లో అన్నబెట్టి కింద దవడ ఇల్లా అంట. మై నేమ్ ఇస్ రాజ్ భయ్య. నా డ్రీమ్ లో నాకు తోకుంది భయ్యా. తోకుంది భయ్యా. ఆ తోకతో రోడ్ ఏమో నడుస్తుంటే అందరు సెల్ఫీ అందరు ఫోటో దిగుతుంటే ఫేమస్ అయిపోయినట్టు కళ వచ్చింది భయ్యా. నీతో దిగుతున్నారా తోకతో దిగుతున్నారా? రెండు భయ్యా. నీతో దిగితే తోక పడదు, తోకతో దిగితే నీ ముఖం పడదు. అంటే ఇట్లా క్రాస్ నుండి భయ్యా. తెచ్చేవాళ్ళ తెలియదు సార్. నెక్స్ట్ టైం తీసుకురావాలి. దిస్ ఇస్ నిషాన్. నాకు కళలో కాజల్తో పెళ్ళినట్టు కళ వచ్చింది. ముక్కు పగిలిపోద్ది. ఆ సినిమా టైటిల్ ఆవిడ ఆలోచిస్తున్నాను నేను. నెక్స్ట్ సినిమా ఆవిడ కూడా అడిగారని చెప్పయ్యా. మై నేమ్ ఇస్ లోకేష్. నేను చైనాలో పుట్టానంట. చైనాలో? వావ్. అక్కడ జనాలు ఎక్కువైపోయి నన్ను ఇండియా పంపిస్తారంట. మరి ఇక్కడ ఎక్కువైపోతే ఎటు వెళ్తావు? చైనా అన్న. మళ్ళీ చైనా. వావ్, మీకు వీసాలు అవసరం లేదు అయితే. బాగుంటది, అందరూ ఒకేలా ఉంటారు అక్కడ. వాళ్ళు తేడా తెలీదు. సూపర్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. సాయి కుమార్. మంచి డైలాగ్ చెప్పు నాన్న. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 10 రూపాయలు. కిలో బెండకాయలు 100 రూపాయలే. అంత పవర్ఫుల్ డైలాగ్ అది. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 10 రూపాయలు అయితే. 10 రూపాయలు అయితే కాదురా, ప్రతి రూపాయలు అయితే.
కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీస్ వెరీ గుడ్. యాస్టీస్ వచ్చింది. నా కళ ఏమొచ్చిందంటే ఆడి జలసి ఆడికి. ప్రపంచంలో అందరికన్నా అందగాడిగా అవార్డు పొందినట్టు కళ వచ్చిందన్న నాకు. కళలు నిజం అవుతాయినా? హాయ్ ప్రదీప్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ బిందు. గుడ్ ఈవినింగ్. వార్తలోని ముఖ్యాంశాలు. యాక్చువల్గా నాకు కళ ఏమొచ్చిందంటే తిరుగుతున్న గ్రైండర్లో తలబెట్టి పిండి మెత్తబడిందా లేదా చూసినట్టు వచ్చింది. అప్పుడు తల కూడా పిండి అయింది కదా. ఓహో ఎలాగో ఖాళీ ఉండిద్ది కదా. సెల్ ఫోన్ వల్ల లాభాలు నష్టాలు ఏంటి? హాయ్ అన్న, నా పేరు గణేష్. గణేష్ ఏ క్లాస్? 7th క్లాస్. 2 చేతులతో మైక్ పట్టుకోవాలి. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఆ చేయి కూడా మైక్ దగ్గర తీసుకురా. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఎవరినైనా తిట్టాలనుకుంటే అరే ఆయన గిల్లుదా. అరే ఆ చేయి జేబులో పెట్టుకో. ఆ చేయి జేబులో పెట్టుకో. హాయ్ గణేష్. సెల్ ఫోన్ వల్ల లాభం ఏంటంటే ఎవరైనా తిట్టాలనుకుంటే డైరెక్ట్ గా ఫోన్ లోనే తిట్టేయచ్చు. ఎందుకంటే ఆడు ఫోన్ ఏం చేయలేడు కదా. వాడి కోపం వచ్చి ఆడిపోనే పగల కొట్టుకుంటాడు తప్ప మళ్ళీ ఏం చేయలేడు. ఇప్పుడు ఇవి కూడా అలాగే ఉంటాయి చక్కగా. ఫేస్బుక్ ట్విట్టర్ అవి కూడా అలాగే ఉంటాయి. మన మొహం తెలియదు, మన ఎవడో తెలియదు. అడేమని చెప్పచ్చు. మామూలుగా ఏం చేస్తూ ఉంటావు? నేను చదువుకుంటా, స్కూల్ నుంచి వస్తా, ఆడుకుంటా. ఏం ఆడుతుంటావు? బంపు కొడతానన్న ఒక్కొక్కసారి. ఎందుకు బంకు కొడతానన్నా? బంకు కొడతావా? పంపెందుకు కొడతాడా అని కూడా నేను. పంపు కాదన్నా, బంకు బంకు. బంకు బంకువా? అంటే స్పోర్ట్స్ ఆడుతుంటావా? ఆడతానన్నా. ఎలాంటివి ఇష్టం? కబడ్డీ, క్రికెట్. మొత్తం 12 మంది ఉంటారు కబడ్డీలో. అవునన్నా. నువ్వు రోజు ఆడుతున్నావు అయితే తెలిసిపోయింది. 12 మంది ఉంటారా కబడ్డీలో? 7 మంది అన్నా. ఓ మీరు 12 మంది కూర్చొని చూస్తూ ఉంటారేమో కబడ్డీ. అది వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా లవర్ తో ఫోన్ మాట్లాడుతుంటే గొడవ అయింది అనుకునే మోహన్ తెలిసిపోతుంది. బాధ చూస్తే అర్థమైంది. ఇవాళ అయిందా? రీసెంట్ గా అయిందా? 2 days బ్యాక్. ఓకే అదృష్టం. గొడవ అయింది. ఇంకా ఫోన్ కోపం వచ్చి పలగొట్టేసిన. దాని లాభం ఏంటంటే ఫోన్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడచ్చు ఎప్పుడైనా. కానీ ఏమైనా సరే మన మీద నో ఎఫెక్ట్. ఇప్పుడు పగలడం వల్ల ఎంత సుఖంగా ఉన్నావు చూడు. లక్కీ ఫెలో. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఇంట్లో వంట అవసరం లేదు. ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ అలానే ఒకసారి ఆర్డర్ చేశాను, కానీ అదే టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నష్టం అయిపోయింది, ఫుడ్ రాలేదు. ఈసారి ఫోన్ వాడికి ఇచ్చేసే. అలా ఎన్నిసార్లు రాలేదో. ఎంత పక్క ఉండిపోయింది ఈవిడ. ఐఎమ్ సురేష్. హాయ్ సురేష్ దా. ఓకే ఇప్పుడు సురేష్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. మ్యూజిక్. అరే డీజే పేరు సాయి గణేష్ రా. గణేష్ ని పిలిచారని వచ్చావు కదా. అరే మ్యూజిక్. సూపర్. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే ఇది కంపోజ్ చేసుకుంటారు ఇలా ఇన్ని స్టెప్స్ ఇలా ఉంటాయి 5 6 7 8 అలా డైరెక్ట్ అంతే ఓన్ గా కొత్త క్రియేట్ అవుతాయి కదా ఇందులో. నేను చూసా చాలా సార్లు. మామూలుగా ఇక్కడే స్టార్ట్ అయ్యా. అరే మొన్న ఒకటి చూసాను రెట్టి ఉంది అది. చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. వెరీ గుడ్. అసలు ఈ పాటకి చాలా అద్భుతమైన కళ తీసుకొచ్చారు మీరు ఇద్దరు డాన్స్ చేయడం వల్ల. కబడ్డీ క్రికెట్ జాగ్రత్త. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ.
మొబైల్లో 5,000 వేసినప్పుడు 10,000 వస్తే లాభం. ఫోన్లో 5,000 వేస్తే 10,000 వస్తాయా? ఇదో భలే ఉంది ఇదేదో. 5,000 మొబైల్ 5,000 ఫేక్ అయినప్పుడు నష్టం. అప్పుడప్పుడు మహానుభావులు మాట్లాడినప్పుడు అస్సలు అర్థం కాదు భయ్య. విషయం చెప్పడానికి గ్రీటింగ్స్ షాప్కి వెళ్ళే వాళ్ళం గ్రీటింగ్స్ కోసం. బట్ నా ఇప్పుడు ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని విషెస్ పంపించచ్చు. ఇదో కనీసం ఫోన్ చేసేనే విష్ చేసాడు. ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్ వాట్సాపే. నా పేరు జయరామ్. ఏం రాదా? జయరామ్ అంటే మొబైల్ ఫోన్ వల్ల లాభం ఏంటంటే మనల్ని ఎవరైనా సరే ఫుల్ గా క్లాస్ పీకుతున్నప్పుడు హలో అనుకుంటూ మాట్లాడుకుంటూ తప్పించుకోవచ్చు. సిగ్నల్ పోయిందని చెప్పొచ్చు. నా ఫోన్ వల్ల వచ్చే లాభం నేను దిగే డ్రమ్ స్మాష్ వల్ల ఆస్ట్రా వల్ల వచ్చింది. ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆయన వచ్చారా? ఓకే. వస్తామా? మీకు రావాలమ్మా, మీరు ఎప్పటికైనా రావాలి. థ్యాంక్ యూ. ఫోన్ వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే ఫోన్ కొన్నాక నాకు ఒక పోరి పడింది అన్న. అయ్యో. దానివల్ల నష్టం ఏంటంటే నా జేబు వెళ్ళిపోయింది, నా ఫ్యూచర్ పోయింది. ఫోన్ ఎలా ఉంది? ఫోన్ బాగానే ఉంది కానీ బాగానే ఉంది కదా, అది ఇంపార్టెంట్ అన్న. ఫోన్ బాగానే ఉంది కదా, ఫోన్లో ఇంకోళ్ళు ట్రై చేసుకుందాం. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మాన్సా. ఫోన్ వల్ల నష్టాలు ఏంటంటే ఆకలి వేయదు, నిద్ర రాదు, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎకరాలు ఖాళీ అవుతుంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, మొహమే ఎండిపోద్ది. అంతే. వెరీ గుడ్. అంతే అంట. నా పేరు సాయితేజ. రాంగ్ నెంబర్ లో అమ్మాయి తగిలింది. నష్టం ఏంటి అంటే వాళ్ళ నాన్న నా నెంబర్ తీసుకొని నాకు సన్మానం చేసిండు. ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి తెలిసిన నెంబర్లో ఎత్తుతున్నట్టున్నావు నువ్వు. దిస్ ఇస్ రమా. ఫోన్ వల్ల లాభాలు ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉండొచ్చు. అవును, రోడ్డు దాటితో కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నా పేరు రత్నం, నాయలో రామారం. మీ పేరు? రత్నం, నాయలు రామారం. నేను ఉండేది రామారంలో ఉంటాను. రెండు కలిపావా? ఓకే. పేరు వరకు చాలు. హాయ్ రత్నం. అన్న, నాకు రాంగ్ నెంబర్లో అమ్మాయి నెంబర్ దొరికింది. అది ఫ్రెండ్షిప్గా మారింది, తర్వాత లవ్గా మారింది. అయ్యయ్యో. తర్వాత నా జాబ్ ఖాళీ అయింది, తర్వాత అమ్మాయి నెంబర్ పోయింది. యాస్టిస్ జరిగింది. అయితే మా బ్యాచ్ అందరికి అదే జరుగుతూ ఉంటుంది. అడిగానని చెప్పు చెల్లెమ్మని.